నేను అందుకనే ఈ ఆళ్లగడ్డలో ప్రారంభిస్తున్న స్వర్ణ యుగం మళ్లీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి. స్వర్ణయుగం కావాలన్నా తెలుగు జాతికి, లేకపోతే రాతి యుగం కావాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో? స్వర్ణయుగం కావాలంటే చేలు పైకెత్తండి. రాతి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయండి. ఎందుకు నేను ఈ మాట వాడానంటే, నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 40 ఏళ్లుగా ఎమ్మెల్యే. ఎవరికి దక్కని గౌరవం దక్కింది. ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసి నా నిజాయితీ నిరూపించుకున్నా. ఈ రోజు నేను ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చా. రాతి యుగం వైపు వెళ్తారా, స్వర్ణ యుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా.